ఆయన కొడతానంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. ఏందయ్యా ఇది? కేసీఆర్ గారికి గాయమైనప్పుడు వచ్చి పరామర్శించిన మీరే ఇప్పుడు ఆయన గాయాన్ని చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నారా? ఇది కరెక్టేనా? అసలు మీరు ఒక రెప్యూటెడ్ పొజిషన్‌లో ఉన్నారు. బీయింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీరు ఇట్లాంటి కామెంట్స్ చేయొచ్చా? కట్టె లేకుండా నడవమనండి, నిల్చోమనండి అని చెప్పి. ఒకరికి ఉన్న ప్రాబ్లమ్‌ని హేళన చేస్తూ మాట్లాడతారా? అది కావాలని చేసుకునేది కాదు గదా! అసలు నాకు అర్థం కాలేదు. చిన్న పిల్లలలాగా ఇట్లా అయింది. అసలు ఒక మంచి రెప్యూటెడ్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు, అయినా మీకు తెలంగాణ ప్రజలందరూ ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి మీరు. ఎవరిని ఇట్లా హేళన చేస్తూ మాట్లాడొద్దు. బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ మన శత్రువు అయినా మంచిగానే ఉండాలి మన రాష్ట్రంలో అని కోరుకోవాలి గానీ, ఇట్లా మాట్లాడతారా? మళ్ళీ ఇంట్లో కూడా తొక్కలోది క్యాస్ట్ ఫీలింగ్ తెస్తారు. క్యాస్ట్ లేదు, పాడలేదు. ఆడ ఏ మనిషి ఉన్నా సరే, యాస్ ఎ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి కామెంట్స్ అయితే చేయొద్దు. మీరు వ్యక్తిగతంగా నార్మల్‌గా రూలింగ్ గురించి గానీ, వేరే ఏదైనా పథకాల గురించి అని మీరు ఏదైనా కామెంట్స్ చేయండి. కానీ ఆయనకున్న లోపాన్ని ఇట్లా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? ఒక హ్యూమన్‌కుండే క్యారెక్టరేనా ఇది? అండ్ ఇంకా చీఫ్ మినిస్టర్ లాంటి పొజిషన్‌లో కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా?